గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ ఎవరి భాష వాళ్లకు వినసొంపు సారాంశం చూద్దాం. దీనికి మనం జాతీయం చూసినట్లయితే ఏ గూటి పక్షులు ఆ గూటి పలుకులే పలుకుతాయి. అసలు ఈ పాఠాన్ని ఎవరు రాశారు అని మనం చూసినట్లయితే డాక్టర్ సాముల సదాశివం రాశారనమాట. అలాగే మనం ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇక్కడ చూస్తున్నాం కదా, తురక తెలుగు. తైరకాంధ్రం తురక తెలుగు. తెలంగాణ భాషలోని యాసను ఉర్దూ పలుకులను చూచి తైరకాంధ్రమని ఎవరో విమర్శించారు. అలాగే మనం చూసినట్లయితే ఎంతోమంది విమర్శించారని చెప్పుకుంటున్నాం అనమాట. తైరకాంధ్రం అంటే తురక తెలుగు అని అర్థము. అలాగే మనకి ఇది పాఠంలో ఉన్నదన్నమాట. నీ భాషలేనే నీ బతుకున్నది, నీ యాసలనే నీ సంస్కృతి ఉన్నది. ఏ ప్రాంతపు వాళ్ళు తెలుగు ఆ ప్రాంతపు వాళ్లకు మంచిగా ఉంటుంది. భాష అంతా ఒకటే అయినా ఏ ప్రాంతపు వాళ్ళు ఆ ప్రాంతపు యాసలోనే మాట్లాడతారు. ఆ మాట్లాడే భాష ఆ ప్రాంతం వారికి వినడానికి ఇంపుగాను సొంపుగాను ఉంటుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఇక పట్టు నీ పాను జరదా డబ్బి. ఈ మాట ఎవరన్నారు అనంటే 4 ఏళ్ల పూర్తిగా నిండని లావణ్య సదాశివం గారి 2వ మనవరాలుకు తెలుగు రాదు, హిందీ మాట్లాడుతుంది. కొన్ని తెలుగు మాటలు హిందీలో అనువదించుకుని మాట్లాడుతుంది. వారికి తెలుగు వాళ్ళ నుడికారం పలుకుబడి తెలియదు. లావణ్య తాతగారు ఇక పట్టు నీ పాను జరదా డబ్బి అని ఆ ప్రాంతీయ భాషలో మాట్లాడి సదాశివం గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. ఇక పట్టు అనగా ఇదిగో తీసుకోండి అని అర్థము. అప్పుడు ఆయనకి ఏమైందంట, ఆ మనవరాలు ఎప్పుడైతే ఇక పట్టు అని అనిందో అంటంతోనే ఆయనకి యాదికి వచ్చింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే యాదికి. మనవరాలు మాటలతో ఆయనకు రామచంద్ర గారు రాసిన కావ్యం యాదికి వచ్చింది. వారి రామచంద్ర ఇక పట్టు తిరుపతి లడ్డు అని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుమల రామచంద్ర గారికి లడ్డు ఇచ్చాడు. ఈ సన్నివేశం ఆయనకి యాదికి వచ్చింది అని చెప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ఆడవాళ్ల నోట అసలైన తెలుగు. ఆడవాళ్ల నోట్లో నుంచి ఏమొస్తుందంటే అసలైన తెలుగు వచ్చిందని చెప్తున్నాడు. అదేంటో మనం చూద్దాం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆడవాళ్ల నోట అసలైన తెలుగు. ఆడవాళ్ల మాటల్లో కల్తీ ఉండదు. వారు ఇంటి పట్టునే ఉంటారు కనుక వారు మాట్లాడే భాషలో ఇతర భాషా పదాలు కలియవు. తర్వాత సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే కూరగాయలు అమ్మే స్త్రీల భాష. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీల మాటల్లో అచ్చమైన తెలుగు నుడికారం వినిపిస్తుంది. స్త్రీలు బేగముల భాష. అలాగే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇంటి దాటి వెళ్ళని వారు రాజ్మహల్లో ఉండే బేగంల భాష శుద్ధమైనదని ఆ రోజుల్లో విద్వాంసులు అభిప్రాయపడేవారు. అందుకే పొల్యూట్ కాని ఉర్దూను బేగమతి జుబాన్ మహల్లతి జుబాన్ అని పిలుస్తారు. కల్తీ లేని తెలుగు. కల్తీ లేని తెలుగు ఎవరు మాట్లాడారు అంటే మన పాఠం ప్రకారం రిటైర్డ్ అయిన రెవెన్యూ ఆఫీసర్. కవి సమ్మేళనంలో అధ్యక్షుల వారు వరంగల్లు ప్రాంతం తెలుగులో సంస్కృత పదాలను ఆశ్రయించకుండా ఇంగ్లీషు ఉర్దూ పదాలు లేకుండా కల్తీ లేని తెలుగులో మాట్లాడారు. మాట్లాడే భాష బళ్లలో చదివే భాష. ఇది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. ఉర్దూ మరాఠీ పిల్లలు తమ ఇళ్లల్లో మాట్లాడే భాషనే బడిలో చదువుతారు. కానీ తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఇది ఘోరంగా అనిపిస్తుంది అని కవి చెప్తున్నాడు. వీటిని మరి అయితే ఏం చేయాలి అని అంటే వాటిని ఏం చేయాలని చెప్తున్నాడు ఆయన, తొలగించటం దిద్దుకోవటం కానీ చెయ్యకుండా వాటిని కలుపుకొని పోవాలి అని చెప్తున్నాడు. సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే ప్రాంతీయ భాష భేదాలు. ప్రాంతీయ భాషలు వ్యవహారిక భాష, మాండలిక భాష, గ్రాంధిక భాష అనగా గ్రాంధిక భాష అనగా బడిలో చదివే భాష పిల్లలకు అర్థం చేసుకోలేరు. వ్యవహారిక భాష అని మనం చూసినట్లయితే
తర్వాత భాషను వ్యవహారిక భాష అని చెప్పుకుంటాము. తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు అని చెప్తున్నాడు అనమాట. ప్రాంతీయ భాషని మనం ఎక్కడ చూస్తాము అని అంటే ఇంట్లో మాట్లాడే భాష. తర్వాత వచ్చేసేసి వ్యవహారిక భాష అంటే అది పత్రికల్లో వాడబడే భాష. మాండలికం అన్నా కానీ అదేంటి అని అంటే ఇంట్లో మాట్లాడే భాష. గ్రాంధికం అంటే అది బుక్స్లో ఉండే భాష అని చెప్పాడు. గురుస్థానీయులు, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ గురుస్థానీయులు. సదాశివం గారికి 3 గురువులు ఉన్నారు. మొదటి ఆయన పేరు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. వీరు గురుస్థానీయులు అని చెప్తున్నాడు. సదాశివం గారు లక్ష్మణ శాస్త్రి గారి వద్ద కూర్చుండి తరచుగా జవాబులు రాసేవారు. ఎన్నో సాహిత్య విషయాలను ఈయన దగ్గర నుంచి తెలుసుకున్నారు అని చెప్తున్నాడు. తర్వాత గురువుగా స్థానీయులు ఎవరు అని అంటే గడియారం రామకృష్ణ శర్మ గారు. ఈయన కూడా సదాశివం గారికి గురుస్థానీయులు అని చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చేసి 3వ గురుస్థానీయులు ఎవరంటే వేలూరి వారికి కూడా ఈయన ఏకలవ్య శిష్యుడు. అంటే ఈయన మాత్రం వేలూరు గారితో పరిచయం లేదు, కానీ ఆయన పుస్తకాలు చదివి ఆయన కావ్యాలు విని ఈయన ఆయనకి ఏకలవ్య శిష్యుల్లాగా అయ్యాడు అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే టక్సలి తెలుగు, టక్సలి ఉర్దూ. టక్సల అంటే టంకశాల అని అర్థం అనమాట. దీనిలో నాణ్యాలకు ఈ టంకశాలలో నాణ్యాలకే చాలా విలువ కాబట్టి ఇతరులు ఎవ్వరూ తయారు చేస్తే అవి నకిలీ నాణ్యాలు అవుతాయి. కాబట్టి వీటిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది. హెడ్డింగ్ వరంగల్ తెలుగు, టక్సలి తెలుగు అనవచ్చు. ఎందుకు అనంటే అది కల్తీ లేని తెలుగు అనమాట. టంకశాలకి ఎంత ఇది ఉంటుందో ఎవరు నకిలీ చేసేవాళ్ళు కాదు, చెయ్యరు అన్న విధంగా మనం ఎట్లా చెప్తున్నామో దాన్నే టక్సలి అని చెప్పుకుంటాం అనమాట. కాబట్టి వరంగల్ తెలుగు ఎలాంటిది అని అంటే టక్సలి తెలుగు అనవచ్చు అని చెప్తున్నాడు. అలాగే మళ్ళీ టక్సలి ఉర్దూ అని దేన్ని అనవచ్చు అని అంటే ఢిల్లీ ఉర్దూని టక్సలి ఉర్దూ అని అనవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే రోజ్మర్రా. రోజ్మర్రా అంటే అర్థం ఏంటి అని అంటే నుడికారం, తర్వాత పలుకుబడి, జాతీయాలు, ఈ 3టిని కలిపి రోజ్మర్రా అని పిలుస్తారనమాట. ఉర్దూలో రోజ్మర్రా అంటే పలుకుబడి, నుడికారం, జాతీయాలు. పలుకుబడి అంటే దీన్నే యాస అంటారు, వినటానికి అందంగా ఉంటుంది. నుడికారం అంటే చమత్కారంగా ఉంటుంది, దీనివల్ల ఆనందం కలుగుతుంది. జాతీయాలు అని అంటే ఒక పదం అర్థం మరొక అర్థం వస్తుంది అనమాట, దీన్ని జాతీయాలు అంటారు. ఆ తెలుగు సారాంశం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఇంకా ఏమైనా లెసన్స్ కావాల్సి వస్తే మెసేజ్ చేయండి, మేము తప్పక ఆ లెసన్స్ని అప్లోడ్ చేస్తాం. సమరీస్ మీకు నేను అందించాలంటే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ని బట్టి నా ఛానల్ బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు నేను ఎన్నో లెసన్స్కి సమరీ చేయగలుగుతాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.